లాంఛనాలు పూర్తవుతున్నాయి. పార్టీపై యువనేత రాహుల్ గాంధీ ముద్రకు అంతా సిద్ధమైంది. మరి పాలనా పగ్గాలు ఎప్పుడు వచ్చేది, ఎలా స్వీకరించేది? ఇప్పుడు ఈ అంశంపైనే ఆయన తల్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దృష్టంతా. వాటిని అమలు చేయడమే మిగిలింది. పుత్రోత్సాహం కోసం సోనియా ఎలాంటి వ్యూహాలు రచించారు? దానికి అనుగుణంగా కాంగ్రెస్ ఎన్నికల ముఖ చిత్రం ఎలా తయారవుతోంది? భారతదేశానికి తన కుమారుడిని ప్రధానమంత్రిగా చూడటమే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కల. అందుకోసమే ఆమె సాహసోపేత నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. ఇందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపై సంవత్సరాల తరబడి దృష్టి సారించారు. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. అవినీతి ఆరోపణలు, పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ ఎందుకు ఎన్నికల కసరత్తు ప్రారంభించింది? నిజమే, కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయింది. కానీ ఆ విషయాన్ని ప్రజల్లో ఎండగట్టే స్థాయిలో ప్రతిపక్షాలు లేవు. గాంధీ కుటుంబంపైనే అవినీతి ఆరోపణలు చేస్తే ప్రధాన ప్రతిపక్షం భాజపా రాజకీయ లబ్ధి పొందలేని పరిస్థితి. పైగా ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోయింది. అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులను తొలగించిన కాంగ్రెస్ కి ఇది ఓ ఆయుధంగా మారిపోయింది. అయినా ఎన్నికల్లో అవినీతి ప్రధానాంశం కాదన్నది కాంగ్రెస్ నిశ్చితాభిప్రాయం. అనేకసార్లు రుజువైన ఈ వాస్తవం వల్లే సోనియా ధీమాగా ఉన్నారు. అధిక ధరలు రాజకీయాల్లో ప్రభావితం చేస్తున్న రెండో ప్రధాన అంశం. ఇప్పటికిప్పుడు ధరలను కట్టడి చేయలేమని సోనియా గాంధీ గ్రహించారు. అందుకే ఇతర ఆకర్షణలపై దృష్టి సారించారు. 2013 బడ్జెట్లో వరాలు వెదజల్లనున్నారు. ఆమ్ ఆద్మీ అని చెప్పుకునేందుకు ఆహార భద్రతా బిల్లును ఆమోదించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈలోపే మరిన్ని తాయిలాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రజాగ్రహానికి గురైన సిలిండర్లపై పరిమితి ఎత్తివేసే యోచనలో సోనియా ఉన్నారు. అవినీతి అంతానికి కట్టుబడి ఉన్నామని నిరూపించేందుకు లోక్పాల్ బిల్లు తీసుకురానున్నారు. యువత, మైనారిటీల మద్దతు తమకే ఉండేందుకు సోనియా పక్కా ప్రణాళికలు వేశారు. యువతరం ప్రతినిధిగా కుమారుడిని చిత్రించే ప్రయత్నం చేయడం ఇందులో భాగమే. దేశంలో అత్యధికంగా ఉన్న యువత ఓట్లను కొల్లగొట్టడానికి మంత్రివర్గ విస్తరణ సహా ఎన్నికల కమిటీల్లో రాహుల్ బృందానికి బాధ్యతలు అప్పగించారు. అవినీతి ఆరోపణలు వచ్చినా సల్మాన్ ఖుర్షిద్ కి విదేశాంగ మంత్రిగా సోనియా పదోన్నతి కల్పించారు. ముస్లింలకు కాంగ్రెస్ వ్యతిరేకమంటూ ఎంఐఎం చేసిన ఆరోపణలను ధీటుగా ఎదుర్కోవాలని పీసీసీకి గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నదే సోనియా గాంధీ వ్యూహం. ఆమె నిర్ణయానికి అర్థం కాని మిత్రపక్షాల వైఖరి కూడా ఓ కారణమే. మమతా బెనర్జీని దూరం చేసుకోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని సోనియా భావిస్తున్నారు. భారత చిల్లర వర్తకంలోకి ఎఫ్డీఐల రాకపై ములాయం సింగ్, మాయావతులది అదే దారి కాగా ఈ విషయంలో డీఎంకే వైఖరి మింగుడు పడటం లేదు. మరోవైపు ప్రభుత్వ తీరుపై ఎన్సీపీ అసంతృప్తితో ఉంది. ఈ విషయాన్ని గమనించిన సోనియా 4 కమిటీల్లో ఎన్నికల పొత్తులకు స్థానం కల్పించారు. అంటే కొత్త మిత్రుల కోసం సోనియా అన్వేషణ ప్రారంభమై చాలా కాలమైందన్నమాట. వీటికి అనుగుణంగానే మిత్రపక్షాలు, భాగస్వామ్య పక్షాలతో ప్రధాని విందు రాజకీయాలు సాగుతున్నాయి. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించిందని గుర్తించిన సోనియా ఈ అంశంపైన దృష్టి సారించారు. రామ్లీలా మైదానంలో జరిగిన ర్యాలీలో, సూరజ్ కుండ్లో సంవాద్ బైఠక్లో ఈ విషయంపై దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు చెప్పే ప్రజా సమస్యలకు స్పందించాలని మంత్రులకు సూచించిన ఆమె అజాగ్రత్త పనికిరాదని స్పష్టం చేశారు. మరోవైపు అవినీతి, ధరల పెరుగుదల సహా ఎఫ్డీఐలపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విపక్షాలు అభివృద్ధి నిరోధకాలని, కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న కార్యకర్తలను సమాయత్తం చేసేందుకే ఈ ప్రణాళికలు సోనియా వేశారు. ఇలాంటి ఎత్తులతో భిన్నంగా ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకే సోనియా ప్రయత్నిస్తున్నారు. తద్వారా కుమారుడిని ప్రధానిగా చూసేందుకు అడ్డుగా నిలిచిన అన్ని సమస్యలపై స్పష్టమైన దృక్కోణంతో ముందుకు సాగుతున్న సోనియా వచ్చే జనవరిలో పార్టీ మేధోమథనంలో ఎన్నికల వ్యూహాలు ఖరారు చేయనున్నారు. పార్టీలో కీలక పాత్రను అందిస్తూ రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పెద్ద బాధ్యతలు పెడుతోంది. వీటిని స్వీకరించాలని ఎన్నో ఏళ్లుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసిన విజ్ఞప్తులకు రాహుల్ ఎట్టకేలకు స్పందించారు. అయితే రాజకీయ బిడియాన్ని వేడని రాహుల్ కాంగ్రెస్కి ఎలాంటి భవిష్యత్ ఇవ్వగలరనేది ఇప్పుడు ఆ పార్టీ నేతలకు బేతాళ ప్రశ్నగా మిగులుతోంది. 2014 లేదంటే అంతకు ముందే ఎన్నికలు జరిగితే తదనంతర పరిస్థితుల్ని ఆయన ఎదుర్కోవడం పైన అంచనాలు, సందేహాలుగానే ఉన్నాయి. 2004లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రాహుల్ వేసిన అడుగులే ఇలాంటి ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.
యువనేత రాహుల్ గాంధీ కీలక బాధ్యతలు నిర్వహించాలన్న కాంగ్రెస్ పార్టీలోని అన్ని శ్రేణుల నుంచి వచ్చిన భావన కార్యరూపం దాల్చింది. 4 కమిటీల్లో ఎంపిక చేసిన వారందరూ కూడా గాంధీ కుటుంబం విధేయులే. భవిష్యత్తులో పార్టీ పాలనా పగ్గాలు రాహుల్ చేతికి చిక్కితే అందరూ ఆయన మాట వినేలా ఈ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో సంస్థాగతంగా ఎదిగిన 45 మంది యువ నాయకులను ఎంపిక చేసింది. వీరు దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల్లో పరిశీలనలు జరిపి అవసరమైన సూచనలు, విజయావకాశాలు ఉన్న అభ్యర్థులపై నివేదికలను రూపొందించనున్నారు. వీటి ఆధారంగా యువనేత నేతృత్వంలోని కమిటీ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏర్పాట్లన్నీ ఇలా పూర్తవుతున్నా రాహుల్ మాత్రం ఇప్పటికీ రాజకీయ బిడియం విడవడం లేదు. భవిష్యత్ రాజకీయాల సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనే సందేహాలు వెంటాడుతున్నాయి. పార్టీలో కీలక బాధ్యతలు తీసుకోవడానికి రాహుల్ గాంధీకి 8 ఏళ్లపైనే సమయం పట్టింది. రాజకీయాలంటే అసలేమాత్రం ఇష్టం లేని రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ నేరుగానే ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయస్సు 40 ఏళ్లు. యువనేతకు మాత్రం ప్రధాని లాంటి పెద్ద పదవులు కాదు కదా. పార్టీలో కీలక పాత్ర పోషించడాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు 43వ ఏట తప్పనిసరైన పరిస్థితుల్లో ముందుకు వచ్చారు. ఇది దేనికి సంకేతం? నాయకత్వ పగ్గాలు చేపట్టడానికి తడపడిన వ్యక్తికి రేపు అనుకోని సంఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోగలగడమనేది కాంగ్రెస్ వర్గాల్నే వేధిస్తున్న ప్రశ్న. 2004లోనే ఎంపీ అయిన రాహుల్ ఇప్పటికీ రాజకీయ పరిపక్వత ప్రదర్శించలేకపోతున్నారు. అణు ఒప్పందంపై ఐఐటి విద్యార్థుల ప్రశ్నలకు తడబడిన రాహుల్ బంగ్లాదేశ్ ఆవిర్భావం తమ కుటుంబ ఘనతేనని ప్రకటించి అబాసుపాలయ్యారు. ఇన్నేళ్ల రాజకీయాలతో ఏమైనా మార్పులు వచ్చాయా అంటే అదీ లేదు. రామ్లీలా మైదానంలో జరిగిన ర్యాలీలో ఎఫ్టీఏలపై ప్రతిపక్షాలను తప్పుపట్టలేకపోవడంలో అనుభవజ్ఞలేమిని బయటపెట్టుకున్నారు. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కాంగ్రెస్ ఎన్డీఏకి మద్దతిచ్చినప్పుడు ఎఫ్డీఏలకు ఎందుకు సహకరించరన్నది రాహుల్ ప్రశ్న. ప్రతిపక్షాల సంగతి పక్కన పెడితే ఇప్పటికీ రాహుల్ తల్లిచాటు బిడ్డే. పార్టీ ప్రభుత్వ పరంగా సోనియా అంతా సిద్ధం చేస్తే కానీ ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. మరి రేపు క్రియాశీల రాజకీయాల నుంచి సోనియా తప్పుకుంటే పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ రాజకీయాలను ఆయన తట్టుకోగలరా? వ్యూహాలు పన్నడం, ప్రణాళికలు సిద్ధం చేయడం దగ్గర నుంచి ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే అంశాల వరకు సోనియా ప్రదర్శించిన చతురత రాహుల్ ప్రదర్శించగలరా అంటే సందేహాలే సమాధానాలవుతున్నాయి. ఎన్నికల ప్రచారాల్లోనూ రాహుల్ వైఫల్యం చెందారు. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి ప్రచారం చేసిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏమాత్రం మరలేదు. తొలుత ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించి చివరకు ఆర్ఎల్డీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ఇది రాజకీయ స్పష్టత లేని వైఖరిని బయటపెడుతోంది. Indoors. He has been active and campaigning for the party for the last 4-5 years. He first campaigned in Bihar, where the party got a round thrashing. Then he campaigned in Uttar Pradesh. Despite all the campaigning that he did, he went to dozens of constituencies. The vote share of the Congress did not improve from 2009, when they got some 12%. కాంగ్రెస్ లో యువరాజుగా రాహుల్ ఏం చేసినా దాని ప్రభావం ఆ పార్టీకే పరిమితమవుతుంది. కానీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటికీ ఆయన పరిపక్వత ప్రదర్శించకుంటే దాని మూల్యం దేశం చెల్లించాల్సి ఉంటుంది. He has been active in politics, he has been campaigning everywhere, but frankly nobody knows what he stands for. What is his economic policy? What is his policy vis-a-vis our social problems? What is his policy in regard to internal security, defense, strategic affairs, foreign policy? We have no idea at all. Play teen patti, you play blind. Congress party wants people of India to play blind because they don't know what is in that card called Rahul Gandhi. We don't know. ఏది ఏమైనప్పటికీ రాజకీయ బిడియాన్ని ఇప్పటికీ విడవని రాహుల్ కీలక బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలా ముందుకు సాగుతారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అనుభవమే అన్ని పాఠాలను నేర్పుతుందనే సూక్తి రాహుల్ విషయంలోనూ నిజమవుతుందో లేదో వేచి చూడాలి.